అందరికీ నమస్కారం అండి. తెలుగు భాషామృతం ఛానల్కు అందరికీ స్వాగతం. పాఠ్యభాగ కవి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కవిత్రయం అనగా నన్నయ్య, తిక్కన, ఎర్రన. వీరు ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించారు. వీరిలో ఎర్రన కవే ఈనాటి మన పాఠ్యభాగ కవి. వీరు 14వ శతాబ్దపు కవి. పాకనాడు సీమ అంటే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో వీరు జన్మించడం జరిగింది. అలాగే అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి గారికి ఆస్థాన కవి. వీరు రామాయణం, హరివంశం, నృసింహపురాణం, ఆంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వ శేషం మొదలైనటువంటివి రచించారు. ఇంకా వీరికి శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనేటటువంటి బిరుదులు ఉన్నాయి. తల్లిదండ్రుల పేర్లు పొత్తమ్మ గారు మరియు సూరన గారు. వీరి రచనా శైలి సూక్తి వైచిత్రంగా ఉంటుంది. ప్రబంధ వర్ణనలకు పేరెన్నికగన్నవారు. ప్రస్తుతం మన పాఠ్యభాగం ఆంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వంలోని 5వ ఆశ్వాసం నుండి ఈ పాఠ్యాంశం గ్రహించబడినది. మరి నేపథ్యం చూద్దామా? పాండవులు జూదంలో ఓడిపోయిన తరువాత అరణ్యవాసానికి వెళ్ళిపోతారు. అరణ్యవాస సమయంలో ధర్మరాజు ఋషుల దగ్గర పురాణాలు వినేవాడు. ఒకసారి మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెప్పాడు. కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువుగారు ప్రకటిస్తారు. గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతారు గురువుగారు. కానీ కౌశికుడు ఇంకా జ్ఞానం సంపాదించాలని, అన్ని ధర్మాలు తెలుసుకోవాలని బయలుదేరతాడు. ఒకనాడు ఒక మర్రి చెట్టు నీడలో కూర్చొని వేదాధ్యయనం చేస్తున్నాడు కౌశికుడు. చెట్టుపై ఉన్న పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది. కోపంతో దాని వంక చూడగా అది మాడి మసైపోతుంది. ఆ తరువాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భవతీ భిక్షాందేహి అని భిక్షను కోరతాడు. ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవించడంతో భిక్ష వేయటం కొంచెం ఆలస్యం చేస్తుంది. ఆ నిర్లక్ష్యాన్ని సహించలేని కౌశికుడు చాలా కోపంతో ఆ ఇల్లాలి వైపు చూస్తాడు. అప్పుడు ఆ సాధ్వీమణి, మహాత్మా, నేను పక్షిని కాను, సన్యాసికి ఇంత కోపం తగదు అని 4 మంచి మాటలు చెబుతుంది. మిథిలా నగరంలోని ధర్మవ్యాధుని కలిస్తే ధర్మసూక్ష్మాలు చెబుతాడని అంటుంది. కౌశికుడు ధర్మవ్యాధుని దగ్గరకు వెళ్తాడు. ఇది ఈ పాఠ్యభాగ నేపథ్యం. మరి పాఠంలోకి వెళ్ళిపోదామా? మొదటి పద్యం. ఏ నిమ్మెయినుత్తమ విజ్ఞానోన్నతి వడయుటక నిజంబగు మూలంబైనది గలదొక ధర్మము భూనుత అది నీకు దృష్టముగా నెరింగింతున్. భూనుత, నుత అంటే పొగడడం, అంటే ప్రజల చేత పొగడబడే ఓ కౌశిక మహర్షి. ఏను, ఏను అంటే నేను. నేను అనేది ఎవరిక్కడ? ధర్మవ్యాధుడు. ఇమ్మెయి, ఈ ప్లస్ మెయి, ఇది త్రికసంధి. ఇమ్మెయి, ఈ విధమైన. ఇలా విజ్ఞానోన్నతి, విజ్ఞాన ప్లస్ ఉన్నతి, విజ్ఞానోన్నతి గుణసంధి. విజ్ఞానం యొక్క గొప్పతనాన్ని పొందడానికి నిజంబగు మూలంబు అయినది. నిజంబగు అంటే నిజమైన, మూలంబగు అంటే మూలమైనది ఒక ధర్మము కలదు. ఒక ధర్మం అనేది ఉన్నది. అది నీకు, ఆ ధర్మాన్ని నీకు దృష్టముగన్ ఎరింగింతున్, నీకు కనులకు చూపిస్తూ ఆ విషయాన్ని నేను తెలియజేస్తాను అంటున్నాడు. మొదటి పద్యంలో ధర్మవ్యాధుడు కౌశికునితో అంటున్నాడు. ఎందుకని? కౌశికుడు పతివ్రత చెప్పినటువంటి మాటలు విని ధర్మవ్యాధుని దగ్గరికి వచ్చాడు గొప్ప విజ్ఞానాన్ని పొందడానికి. కాబట్టి ఓ ముని, నేను నీకు ఆ విషయాన్ని ఉదాహరణపూర్వకంగా తెలియజేస్తాను, వినువయ్యా, చూడవయ్యా అని చెప్పేసి ధర్మవ్యాధుడు అంటూ రెండవది వచనం ఇవ్వడం జరిగింది ఇక్కడ. అభ్యంతర గృహంబునకు రమ్మని అతనిని దోడ్కొనిచని మనోహరంబై చతుస్సాలంబై వివిధ సౌరభ సంవాసితంబైన హర్మ్యంబునందు
మహితాసనాసీనులైన వారింతన జననీ జనకుల అభిమతాహార పరితోషితులం పరమాంబరాభరణ గంధమాల్యాలంకృతమూర్తులన్ అతనికి చూపి తానును తత్పాద ప్రణామంబు చేసి వారల కుశలంబడిన ఇరువురును పుత్రునకిట్లనిరే. ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి లోపలికి తీసుకుని వెళ్ళి ఈ విధంగా చెప్తున్నాడు. వచనంలో ఏం చెప్తున్నారు అంటే అభ్యంతర గృహంబునకు రమ్మని. అభ్యంతర వి ప్లస్ అంతర ఏణాదేశ సంధి అంటే ఇంటి లోపలికి రమ్మని, అంటే లోపలికి రమ్మని పిలుస్తూ అతనిని తోడ్కొని జని, అతనిని ఆ కౌశిక మునీంద్రుణ్ణి లోపలికి తీసుకొని చని వెళ్ళి మనోహరంబై చతుశాలంబైన. మనోహరము అంటే అందమైన, మనః ప్లస్ హరంబు ప్లస్ అయిన, చతుః ప్లస్ శాలంబు ప్లస్ అయిన అంటే 4 వైపులా గదులున్నటువంటి ఆ పెద్ద లోగిలి లోపలికి వారిని తీసుకొని వివిధ సౌరభ సంవాసితంబైన. సౌరభము అంటే సువాసన, అనేక సువాసనలతో నిండినటువంటి హర్మ్యంబునన్ అంటే ఆ భవనంలో మహిత చాలా గొప్పదైనటువంటి ఆసన ఆసీనులైన. ఆసనము అంటే కుర్చీ, ఆసీనులైన అంటే కూర్చొన్న, అంటే గొప్ప ఆసనాల మీద కూర్చున్నటువంటి వారిన్ అభిమత ఆహార పరితోషితులన్. ఆహార పరితోషితులన్ అంటే వారికి నచ్చినటువంటి ఆహారాన్ని తినడం వలన కలిగినటువంటి సంతోషంగా ఉన్నటువంటి వారిని. పరమ అంటే గొప్ప, గొప్పవైనటువంటి. అంబర అంటే బట్టలను, ఆభరణము అంటే నగలను ధరించినటువంటి వారిని. గంధమాల్య అలంకృతమూర్తులను. గంధము అంటే మంచి సువాసన, మంచి సువాసనలు వెదజల్లుతున్నటువంటి దండల చేత అలంకృతమూర్తులను, అలంకరించుకున్నటువంటి వారిని. తన జననీ జనకులను. ఇంతకు ఎవరు వారు అంటే వారు ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులు. వారిని అతనికి చూపి, అక్కడ కూర్చున్నటువంటి వారిని తన తల్లిదండ్రులుగా కౌశిక మునీంద్రునికి చూపి తాను కూడా తత్పాద ప్రణామంబు చేసి వారి తల్లిదండ్రులకు పాదాలకు నమస్కారం చేసి వారలన్ కుశలం బడిగినన్ వారిని ఎలా ఉన్నారు అని క్షేమ సమాచారాలను అడుగగా ఆ ఇరువురున్ పుత్రునకు ఇట్లనిరే. ఆ తల్లిదండ్రులిద్దరూ కూడా కుమారునితో ఇలా అన్నారట. అంటే తను చేస్తున్నటువంటి ధర్మాన్ని కనులారా చూపించాలి అనేటటువంటి ఉద్దేశంతో ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి అందమైన పెద్ద లోగిలి ఇంటిలో మంచి సువాసనలతో నిండినటువంటి ఆ భవనంలో పెద్ద గొప్ప ఆసనాలపై కూర్చున్నటువంటి తన తల్లిదండ్రుల్ని అతనికి చూపించి వారు చాలా సంతోషంగా ఉన్నారు. నచ్చిన వస్త్రాలు ధరించారు, నచ్చిన ఆహారం తిన్నారు, నగలు ధరించి ఉన్నారు, మంచి పూలమాలలు ధరించి ఉన్నారు. అటువంటి తన తల్లిదండ్రులను ధర్మవ్యాధుడు కౌశికునికి చూపిస్తూ ధర్మవ్యాధుడు తమ తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించి వారిని కుశల ప్రశ్నలు అడిగిన తరువాత తమ కుమారునితో ఆ తల్లిదండ్రులు ఈ విధంగా అన్నారట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు.